అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ లెజెండరీ మేకర్ MS రాజు మళ్లీ మెగాఫోన్ పట్టారు. దేవి, ఒక్కడు, వర్షం వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన ఈ సీనియర్ ప్రొడ్యూసర్ ఇప్పుడు తన దర్శకత్వ ప్రతిభతో ఒక సరికొత్త మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ను మన ముందుకు తెస్తున్నారు. తాజాగా విడుదలైన అఘద టీజర్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి రాజుగారి గర్జన వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది. 1 నిమిషము 44 సెకండ్ల నిడివి గల ఈ టీజర్ ఆరంభం నుండే ప్రేక్షకులను ఒక వింత లోకంలోకి తీసుకెళ్లిపోతుంది. ప్రకృతిని దాటి ఏర్పడే ఏ శక్తులనైనా మనం ఆత్మలని, ప్రేతాత్మలని నమ్ముతాం. ఈ విశ్వంలో ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అతీత శక్తులు దాగి ఉన్నాయంటూ కామాక్షి భాస్కర్ల చెప్పే డైలాగ్ సినిమా ఇతివృత్తాన్ని కళ్లకు కడుతుంది. ప్రతి ఫ్రేమ్లోనూ ఒక తెలియని ఉత్కంఠను నింపుతూ దర్శకుడు సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. టీజర్లో విజువల్స్ చూస్తుంటే MS రాజు తన పాత రికార్డులను తానే బద్దలు కొట్టేలా ఉన్నారు అనిపిస్తోంది. భయం గొలిపే లొకేషన్లు, విచిత్రమైన గెటప్స్, గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిపి ఒక హాలీవుడ్ స్థాయి అనుభూతిని ఇస్తున్నాయి. హర్రర్ జోనర్లో వస్తున్న ఈ సినిమా కేవలం భయపెట్టడమే కాకుండా ఒక మార్మికమైన లోకాన్ని ఆవిష్కరించబోతున్నట్లు స్పష్టమవుతుంది. అఘద వచ్చేసిందమ్మా, అఘద ముందు ఎవరి ఆటలు సాగవు అనే పవర్ఫుల్ డైలాగ్స్ టీజర్ ఇంపాక్ట్ను పీక్స్కు తీసుకెళ్లాయి. అసలు ఈ అఘద ఎవరు, ఆ వీడియోలో అమ్మాయి ఏం చూసింది వంటి ప్రశ్నలతో ప్రేక్షకుల్లో ఒక రకమైన థ్రిల్ను క్రియేట్ చేయడంలో టీం సక్సెస్ అయింది. MS రాజు రైటింగ్, డైరెక్షన్ ఈ సినిమాను ఒక స్పెషల్ ట్రీట్గా మార్చబోతున్నాయి. శ్రీ ఆదివరహ ప్రొడక్షన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఒక పక్క ప్లానింగ్ ప్రకారం సినిమా అంతా పూర్తయ్యాకే ప్రమోషన్ల విషయంలో మేకర్స్ దూకుడు పెంచడం గమనార్హం. ఈ సినిమాలో నటీనటుల ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఒక్కొక్కరు తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసినట్లు అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో MS రాజు స్పెషల్ కేర్ తీసుకున్నారు. అందుకే ప్రతి సీన్ అత్యంత సహజంగా అబ్బురపరిచేలా ఉంది. టీజర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్లో నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని మిస్టరీ ఎలిమెంట్స్ యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా మెప్పిస్తాయని మేకర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. పబ్లిసిటీ పోస్టర్స్ నుంచి టీజర్ వరకు ప్రతిదీ ఒక పజిల్లా అనిపిస్తుంది. త్వరలోనే రాబోయే ట్రైలర్తో మరిన్ని రహస్యాలు వెల్లడించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతుంది. ప్రముఖ నిర్మాత RB చౌదరి ఆకస్మిక మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన 100వ సినిమాను తనతోనే తీయాలని అనుకుంటున్నట్టు చెప్పారని, అందుకు తాను అంగీకరించానని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. గురువారం చౌదరికి నివాళులు అర్పించిన అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. 4 నెలల క్రితం జైలర్ 2 షూటింగ్లో ఉన్నప్పుడు ఆయన నన్ను కలిశారు. నేను 99 సినిమాలు పూర్తి చేశాను. 100వ సినిమా తీసి రిటైర్ అవ్వాలి అనుకుంటున్నాను. ఆ సినిమాలో మీరే నటించాలి. నా దగ్గర 2-3 కథలున్నాయి. మీరు తప్పకుండా ఈ సినిమా చేయాలి అని అడిగారు. దానికి నేను 100% చేస్తానని మాటిచ్చాను అని రజనీకాంత్ వివరించారు. RB చౌదరితో తాను ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ ఆయన తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని తెలిపారు. దర్శకుడు KS రవికుమార్ చెప్పినట్టు RB చౌదరి ఎంతో దర్శకులను సృష్టించారు. ఇండస్ట్రీని నిలబెట్టి ఎందరో టెక్నీషియన్లకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి ఆయన అని రజనీ కొనియాడారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంక కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలకు చిత్ర బృందం ఫుల్ స్టాప్ పెట్టింది. సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకే విడుదల చేయనున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది. దీంతో సినిమా విడుదలపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. స్పిరిట్ చిత్రానికి 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే అదే నెలలో ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఓ సినిమా విడుదల కానుండటంతో స్పిరిట్ వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. పోటీని నివారించేందుకు డిసెంబర్ 2027కు సినిమాను వాయిదా వేస్తారని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలపై స్పందించిన నిర్మాణ సంస్థలు టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. సినిమా విడుదలపై వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. స్పిరిట్ అనుకున్న ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతుంది. ప్రకటించిన విధంగానే 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని ప్రకటనలో స్పష్టం చేశాయి. కొన్ని సినిమాలు ఈ మధ్య చాలా కంట్రవర్సీ అయినాయి. టికెట్ రేటు పెంచడం వల్లే వాళ్ళు OTTకి అలవాటు పడ్డారు ప్రేక్షకులు అంటున్నారు. మనం చెడగొట్టాం సిస్టమ్ చెడగొడతల్లా. సిస్టమ్ని మనం ఇప్పుడు ఏంటంటే
ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అంటే? ఏం బాగుండలేదు, ఏం లేదు, తొక్కలేదు. నేషనల్ అవార్డు ఇవ్వట్లేదా? నేషనల్ అవార్డు సేమ్ సినిమాకి వస్తుందా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, ఆంధ్ర ప్రభుత్వం కూడా వచ్చింది. రెండు ప్రభుత్వాలు కదా. నీకేంటి బాధ? నువ్వెవడు మాట్లాడతానికి తొక్కలేదు? ఆంధ్రలోనే బతున్నారా? అక్కడ మంత్రుల దగ్గర నుంచి వీళ్ళు మాట్లాడుతున్న నాయకుల దగ్గర నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నారు. అందరు మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయి. వీళ్ళ మమ్మల్ని గురించి మాట్లాడేది, తెలంగాణలో ఉండే ఆంధ్రాని గురించి మాట్లాడతారంటే వాళ్ళంత దరిద్రులు ఇంకెవరు లేరు. అయితే చిరంజీవి గారి బాండింగ్ మీరు వరుసగా ట్రావెల్ చేసింది ఎక్కువ. ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఏదో గ్యాప్ ఉంది అనే భావన కలుగుతూ ఉంటుంది? చాలా కోపం వచ్చింది చిరంజీవి మీద చాలాసార్లు. అంటే ఏ సమస్య వచ్చినా మీరు దాని ద్వారా మెసేజ్ పెట్టడం, దానివల్ల మీరు మళ్ళీ వైరల్ అవటం అవన్నీ మానేసి ఇప్పుడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్లన్నీ ఏమన్నా అన్నామంటే కబుక్కుని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది అరెస్ట్ అవటం ఎందుకు మనకి? పర్సనల్ ఏంటని చెప్పండి, నేను పెళ్లి చేసుకున్నాను, మా ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆవిడ చేసుకోవటం అత్యుత్తమ నిర్ణయం నిజంగా చెప్పాలంటే. ఒకవేళ ఫస్ట్ టైం నేను 50 ఏళ్ళ మా ఆవిడ మీరు సినిమా తీశారంటగా మా వాళ్ళు ఎవరు అడుగుతున్నారు, చూపిస్తారా అని అడిగింది. అంటే జగత్ బాబు లయ్య కాంబినేషన్ అంటే హిట్ కాంబో. సో అది ఎలాగ సెట్ అయింది? అంటే కథ అట్లా వచ్చింది. కథను బట్టి లయ కావాల్సింది వచ్చే పరిస్థితి. అంటే ఎవరైనా కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ కావాలి, ఆయన కాంబినేషన్ లో ఉన్న ఆర్టిస్టులోనే అనుకుంటే లయ గారు బెటర్ అనిపించింది మనకి. ఆ క్యారెక్టర్ లయ గారు అయితే బాగుంటారు అనుకున్నారు, లయ గారిని పెట్టుకున్నాను. దాసనారాయణరావు గారికి ఏమో నేను లేకుండా పోయాను ఆ టైంకి. ఇప్పుడు మామూలుగా అనేవాడు కాదు, ఏమయ్యా వెళ్తున్నావా, ఎందుకయ్యా, ఒక రాదు 2 నెలలు అన్నాడు. ఏదో అన్నాడేమో అనుకున్నాను. బట్ పోయినాక చాలా దాసనారాయణరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, అలాగే మా మాధవరెడ్డి గారు నాకు సపోర్ట్గా ఉండారు. వాళ్ళు ముగ్గురు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పాన్ ఇండియా పాన్ వరల్డ్ ట్రెండ్ ఇది తెలుగు సినిమాకు వరమా శాపమా? పాన్ వరల్డ్ శాపం. తెలుగు సినిమాలాగా తీస్తేనే ఉంటుంది. తమిళ సినిమాలు మనమే చేసేవాళ్ళం మొదట్లో. హిందీ సినిమాలు ప్రొడక్షన్ మనమే చేసేవాళ్ళం. హిందీ సినిమా వాళ్ళు పుడింగ్లు అంటారు. అసలు వాళ్ళు ఎవరిలో ఎక్కడున్నారు తక్కువ. హిందీ ఇండస్ట్రీ ఒక 20-25 years సర్వైవ్డ్ ఆన్ ఓన్లీ సౌత్ ఇండియా. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. ఎవరు లిస్ట్ ఇచ్చారు, చదివి చూపించండి. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్కు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వకపోవడంపై సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. విజయ్ చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతోందని, ఆయనను రాజకీయ అభిమన్యుణ్ణి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ కోరడం పక్షపాతంతో కూడిన నిర్ణయమని పోసాని అభిప్రాయపడ్డారు. ఇది విజయ్ను అడ్డుకోవడానికి జరుగుతున్న ప్లాన్లో భాగమేనని ఆయన ఆరోపించారు. విజయ్ తనకు 1996 నుంచి తెలుసని, ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్తో కూడా తనకు పరిచయం ఉందని పోసాని గుర్తు చేసుకున్నారు. విజయ్ ఎప్పుడు అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని, ఎన్ని గొడవలు ఎదురైనా ఎంతో సంయమనంతో వ్యవహరిస్తారని కొనియాడారు. మెగా పోస్టర్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఎడిటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా ఫైనల్ కట్ లాక్ చేశామని, విడుదలకు సర్వం సిద్ధమైందని తెలిపింది. ఈ మేరకు పెద్ది అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. పెద్ది ఎడిట్ వర్షన్ లాక్ అయింది. 2026 జూన్ 3వ తేదీ నుంచి భారీ ప్రీమియర్లకు సిద్ధంగా ఉంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల. #గెట్ రెడీ ఫర్ పెద్ది అని పేర్కొంది. ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నెల 1న ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్తో తన ప్రయాణం ఎంతో గుర్తుండిపోతుందని, ఆయన ఒక పవర్ హౌస్ పర్ఫార్మర్ అని, గొప్ప స్నేహితుడని రత్నవేలు తన సోషల్ మీడియా పోస్టులో ప్రశంసించారు. ఆయనతో కలిసి పనిచేయడం స్ఫూర్తిదాయకం. తెరపై అద్భుతంగా నటించడమే కాదు, నిజ జీవితంలోనే ఎంతో ఆత్మీయంగా, నమ్మదగిన స్నేహితుడిగా ఉంటారు అని రత్నవేలు ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ఈ సినిమాలోని చివరి పాటను ఏప్రిల్ 29న చిత్రీకరించినట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన అవతార్ సిరీస్ ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని కీలకమైన హీరోయిన్ నెయ్తిరి పాత్రను తన ముఖం ఆధారంగా ఎలాంటి అనుమతి లేకుండా సృష్టించారని ఆరోపిస్తూ స్థానిక తెగకు చెందిన నటి కోరియాన్కా కిల్చర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్, వాల్ట్ డిజ్నీ కంపెనీలను ప్రతివాదులుగా చేర్చారు. కోరియాన్కా కిల్చర్ 2005లో ది న్యూ వరల్డ్ అనే చిత్రంలో నటించారు. అప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలు. ఆ సమయంలో ఎల్ఏ టైమ్స్లో ప్రచురితమైన ఆమె ఫోటోను జేమ్స్ కామెరూన్ తన డిజైన్ బృందానికి ఇచ్చి నెయ్తిరి పాత్ర ముఖ కవలికలను రూపొందించమని చెప్పారని దావాలో ఆరోపించారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా, కనీసం గుర్తింపు గాని, నష్టపరిహారం గాని చెల్లించకుండా తన బయోమెట్రిక్ గుర్తింపును వాడుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఆసక్తికరంగా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ స్వయంగా కామెరూన్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అవతార్ విడుదల తర్వాత ఒక కార్యక్రమంలో కిల్చర్ను కలిసిన కామెరూన్ నెయ్తిరి పాత్రకు ఆమె అందమే స్ఫూర్తి అని చెబుతూ ఒక స్కెచ్పై సంతకం చేసి ఇచ్చారు. అంతేకాకుండా ఇంటర్వ్యూలో కూడా నెయ్తిరి పాత్రకు అసలు మూలం ఎల్ఏ టైమ్స్లోని కోరియాన్కా కిల్చర్ ఫోటోనే. ఆమె ముఖంలోని కింది భాగం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని కామెరూన్ చెప్పిన వీడియో గత ఏడాది వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్య నటి లావణ్య త్రిపాఠి నటించిన కొత్త చిత్రం సతీ లీలావతిపై ప్రశంసల వర్షం కురిపించారు. పెళ్లి తర్వాత లావణ్య నటిస్తున్న తొలి చిత్రం ఇది. మే 8న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సతీ లీలావతి సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. అద్భుతమైన కథనంతో, చక్కటి నటనతో సరదాగా సాగిపోయింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆస్వాదిస్తారు అని వరుణ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇదే క్రమంలో తన భార్య లావణ్యను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ నోట్ కూడా రాశారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో నువ్వెంత కష్టపడ్డావో నాకు వ్యక్తిగతంగా తెలుసు. నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడతాను. చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు, శుభాకాంక్షలు అని వరుణ్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ప్రయాణంలో ఒక చిరస్మరణీయమైన ఘట్టం ఆలయ శిఖరం. గురువారానికి 43 ఏళ్లు పూర్తి చేసుకుంది. గుర్రపు బండితోలే యువకుడిగా చిరంజీవి నటన ఆ కాలంలోనే ఒక ప్రభంజనం సృష్టించింది. ఒక సామాన్యుడి కథను కోడి రామకృష్ణ అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించగా అది చిరంజీవి కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 1983 మే 7న విడుదలైన ఈ చిత్రం మాస్ హీరోగా ఎదుగుతున్న చిరంజీవిలోని గొప్ప నటుడిని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. గుర్రపు బండితోలే ఒక సామాన్య యువకుడి పాత్రలో ఆయన చూపిన అభినయం, కుటుంబం పట్ల అతని నిబద్ధత ఇప్పటికీ సినీ ప్రేక్షకులకు ఒక మధుర జ్ఞాపకం. లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి హంగామా లేకుండా బాక్సాఫీస్ వద్ద సైలెంట్ హిస్టరీని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు, సాహిత్యం ఎవర్ గ్రీన్. నింగికి నేలకు లేని స్వార్థం మనిషికి ఎందుకు ఇచ్చావు అనే పాటలోని లోతైన భావం ఇప్పటికీ సమాజాన్ని ఆలోచింపజేస్తూనే ఉంటుంది. ఒక సాధారణ మనిషి జీవితంలోని కష్టసుఖాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. శ్రీ లలిత మూవీస్ బ్యానర్పై జి జగదీష్ చంద్రప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా సుమలత నటించారు. ఈ సినిమా 43 ఏళ్ల మైలురాయిని దాటిన సందర్భంగా సోషల్ మీడియాలో #43 years ఫర్ ఆలయ శిఖరం ట్రెండింగ్లో ఉంది. మెగా ఫ్యాన్సీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనాటి చిరంజీవి మాస్ అండ్ క్లాస్ ఇమేజ్ను కొనియాడుతున్నారు. క్లస్టర్ హిట్ మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా రాబోతున్న కొత్త సినిమా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుండే సినీ వర్గాల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. తాజాగా జరిగిన పూజా వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరై సినిమా స్క్రిప్ట్ను దేవుడి పట్టం ముందు ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. కార్తీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. మ్యాడ్ సినిమాతో యూత్ను ఆకట్టుకున్న కళ్యాణ్ శంకర్ ఈసారి కార్తీతో కలిసి ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ను ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కార్తీ సరికొత్త కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించబోతున్నారని సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు తోడవడంతో ఈ ప్రాజెక్టు రేంజ్ మరింత పెరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్ కెరీర్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు చేరుకోబోతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ క్రేజీ హీరో ఇప్పుడు ఒక భారీ సోషో ఫ్యాంటసీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు లవర్ బాయ్గా, యాక్షన్ హీరోగా చూసిన సందీప్ను ఒక లెజెండరీ కింగ్ అవతారంలో చూడబోతున్నాం. తాజాగా వచ్చిన బర్త్డే పోస్టర్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. సందీప్ కిషన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఒకదానికొకటి మించి ఉండటంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ధనుష్తో కలిసి
నటించిన రాయన్, కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన సందీప్ ఇప్పుడు వరుస సోలో చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ ఫస్ట్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బుతో పాటు వైబ్ అనే కాలేజ్ బ్యాక్డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. వీటితో పాటు సిగ్మా, పవర్పేట వంటి వెరైటీ మూవీస్ సందీప్ కిషన్ లైనప్లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలన్నింటిలోకి సందీప్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయే అతిపెద్ద ప్రాజెక్ట్ #SK33 సంభాల వంటి కల్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు యుగంధర్ మునితో జతకట్టడం ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ను క్రియేట్ చేసింది. మహాదేవి ప్రభంజనం ఏంటనేది నువ్వు సినిమా రిలీజ్ తర్వాత చూస్తావు. నేను తీసుకొచ్చి ముందు సీట్లోకి వచ్చి పెడుతుంది. సో ఐ షూర్లీ విష్ యూ దట్. అండ్ దాని తర్వాత శ్రవణ్, ఎక్కడున్నాడు శ్రవణ్? సో శ్రవణ్, నువ్వు లేని సినిమా ఈ సినిమా లేదని అనుకుంటున్నాను నేను. యూ విల్ సీ ఏ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఐ వర్క్డ్ విత్ హిమ్ ఇన్ డర్టీ హరి. మీ అందరికీ తెలుసు, చాలామంది ఇంట్లో కాకుండా బయట చూస్తున్నారు ఉంటారు ఆ సినిమాని. చాలా యూత్ఫుల్ ఫిలిము. ఇందులో తను ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఈ సినిమాతో వేరే రేంజ్కి వెళ్తాడని అనుకుంటున్నాను నేను. సో మెనీ షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్లో. ఈజ్ వే ఆఫ్ డెడికేషన్ కానీ, అతను పెట్టిన ఇది కానీ. ఒక రోజు అయితే హీ హ్యాడ్ ఏ లో బీపీ. అది ఏం చేయాలి సీన్ తెలియక లో బీపీ వచ్చి పడిపోయాడు కింద. ఆ రోజు నీకేదో అయిపోయింది, సినిమా అయిపోయింది అనుకున్నాను నేను. బట్ ఇంకా ఉన్నావు, బతికున్నావు. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ శ్రవణ్. తర్వాత మన ఇండియాస్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉల్కా. ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఉల్కా. వాట్ అన్ యాక్ట్రెస్ యు ఆర్, వాట్ అన్ యాక్ట్రెస్ యు ఆర్, వాట్ అన్ యాక్ట్రెస్ యు ఆర్. ఇందులో స్టార్స్ అనేదానికంటే యాక్టర్స్ని తీసుకున్నాను ఇందులో. వీ నీడ్ యాక్టర్స్ ఫర్ దిస్ ఫిలిం. వీళ్ళందరూ స్టార్స్ అవ్వాలి, సూపర్ స్టార్స్ అవ్వాలి. అలాగే మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్దవాళ్ళు అవ్వాలి, పెద్ద టెక్నీషియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా గుండెల మీద పెరిగి వచ్చిన స్టార్స్ ఎంతమందో ఉన్నారు ఇవాళ. అలా వీళ్ళంతా అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఇందులో ఇంకా నటించిన చాలామంది ఇక్కడ లేకపోయినా కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక అమ్మాయిని పరిచయం చేయాలి. జో, మేమందరూ జో అని పిలుస్తాము. మా జోవిక. మంజుల గారు పేరు వినే ఉంటారు, మీరందరూ వినే ఉంటారు, మీకు చాలామంది తెలుసు. మేబీ ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్ తెలీదు. ఆవిడ షీ హాస్ డన్ సో మెనీ ఫిలిమ్స్. ఈజ్ ఏ బిగ్ స్టార్. అంటే ఇది పాతకాలంలో ఎంజీఆర్, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎన్నో ఫిలిమ్స్ చేశారు ఆవిడ. షీజ్ ఏ బిగ్ స్టార్. ఆ లెగసీని కంటిన్యూ చేస్తా వనిత. నా సినిమా దేవి సినిమాలో చేసింది వనిత. నేను ఇప్పటికే ఐఎమ్ స్టిల్ యంగ్, బట్ నేను చేసిన దేవి చాలా ఏళ్ళు అయిపోయింది. నేను అప్పుడు చెప్తే నేను ఐ బికమ్ ఓల్డ్ అనుకుంటారు. సో షీ వాజ్ 14 years ఓల్డ్ అండి ఆ సినిమా చేసినప్పుడు. సో ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ హర్. అండ్ మళ్ళీ వాళ్ళ కూతుర్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తాను. మంజుల్ గారు లెగసీని కంటిన్యూ చేస్తుంది అమ్మాయి. ఆవిడ, మంజుల్ గారికి నేనంటే చాలా ఇష్టం. ఆవిడ ఇక్కడ ఎక్కడున్నా కూడా వీళ్ళు డెఫినెట్గా ఆశీర్వదిస్తారు, ఈ సినిమాని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అగదా ముందు ఎవరి ఆటలు సాగవు. అద్భుతంగా ఉంది టీజరు. ప్రొడ్యూసర్గా ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్లు ఇచ్చారు ఎంఎస్ రాజు గారు. ఒక స్టార్ హీరో ఇంటర్వ్యూ కావాలని ఒక జర్నలిస్ట్ ఎంత తాపత్రయపడుతూ అతని కోసం ట్రై చేస్తూ ఆ హీరో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, అప్పట్లో ఎంఎస్ రాజు గారు ఇంటర్వ్యూ కోసం కూడా అంత ఇంటర్వ్యూ చేయాలని ఒక డ్రీమ్గా ఉండేది మా జర్నలిస్ట్ అందరికీ, అప్పటికి వచ్చిన కొత్త వాళ్ళందరికీ. అందులో నేను ఒకడిని. ఆ కోరిక వార్తలో చాలాసార్లు తీసుకున్నాను. వార్తలో పనిచేసినప్పుడు జర్నలిస్ట్గా ఇంటర్వ్యూ చేశాను, తర్వాత సంతోషం మ్యాగజైన్ ఇచ్చినప్పుడు చాలాసార్లు చేశాను. సో అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఆయన. అంత బ్లాక్ బస్టర్ సినిమాలు ఇండస్ట్రీకి ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు గారు. తర్వాత అలాగే ఇప్పుడు ఎంత ప్యాషనేట్గా ఆయన సినిమా ప్రొడ్యూస్ చేశారో, ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా ఈ సినిమా రాబోతున్నందుకు
చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ లుక్ చూసిన వెంటనే ఫోన్ చేశా, సార్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, ఇది డెఫినెట్గా దర్శకుడు కూడా ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇండస్ట్రీకి ఇస్తున్నారని చెప్పాను. అదే ఈరోజు టీజర్ చూసిన తర్వాత నిజమని మరోసారి రుజువైంది అనిపిస్తుంది. కామాక్షి గారు కూడా నాకు బాగా హీరోయిన్, నేను జర్నలిస్ట్ కాకుండా మంచి ఫ్రెండు, మంచి డాక్టర్ ఆవిడ. సో అలాగా తను ఒకసారి అంతకుముందు ప్రెస్ మీట్లో అంది ఈ సినిమా గురించి చెప్తే మళ్ళీ రివ్యూలు అయిపోతాను భయంతో ఇదే ప్రసాద్ ల్యాబ్లో చెప్పే చెప్పింది ఆ సినిమా గురించి. సో అప్పుడే అనుకున్నాను రాజు గారిది అయితే ఓకే బాగుంటుందని అనుకున్నాను అప్పుడు. అట్లాగే వనిత విజయ్ కుమార్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు మీ ఇద్దరు తల్లి కూతురుగా చేస్తున్నట్టున్నారు దీంట్లో కూడా చూశాను, వెరీ హ్యాపీ. సో ఆ విషయాలు చూపిస్తాం. ఇంకా రాజుగారి ద్వారా పరిచయం అవుతున్నారు కాబట్టి ఇంకా సమస్యలు తిరిగిలేదు ఇంకా. సో ప్రొడ్యూసర్ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా, ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ప్రొడ్యూసర్గా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆదివరాహ ప్రాపర్టీస్ చైర్మన్ అండ్ ఫౌండర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నేను ఈ సినిమా రంగానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఇది ఎలా వచ్చిందో తెలియదు. మా అన్నగారు ఎంఎస్ రాజు గారు మా కుటుంబ స్నేహం కారణంగా ఈ మూవీ తీయడానికి ముందుకొచ్చాం. ఫస్ట్ ఈ మూవీ తీయడానికి ముఖ్య కారకులు డాక్టర్ రాజు గారు అండ్ నడింపల్లి వెంకటలక్ష్మి నరసింహ సుబ్బరాజు గారు. సో వీరిద్దరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి నేను మా డైరెక్టర్, మా సోదరులు, మా ఎంఎస్ రాజు గారితో మాట్లాడిన ఒకే ఒక మాట, అన్న ఏం చేద్దాం, అమ్మ ఇలా చేద్దాం బాగుంటుంది అంతే. ఈ రెండు మాటలతోనే ఈ సినిమా అంతా పూర్తి చేశాం. నాకు పూర్తి సహకారాన్ని అందించినటువంటి ఎంఎస్ రాజు గారు, మా సోదరులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి మేము పిలవగానే వచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మాకు తోడుగా ఉంటున్న డాక్టర్ రాజు గారికి, సుబ్బరాజు గారు అండ్ భవానీ గారికి, అండ్ కోనేరు శ్రీధర్ గారు, రాజలక్ష్మి గారు, సురేష్ రెడ్డి గారు అండ్ శ్యామల గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మేము పిలిచిన వెంటనే విజయవాడ నుంచి ప్రత్యేకంగా పనిగట్టుకొచ్చిన మా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీ టీజర్ మీరు అందరూ చూశారు. ఇది మా ఆదివరాహ ప్రొడక్షన్ నుంచి మొదటి మూవీ. సో మీరందరూ ఆ టీజర్ చూసిన తర్వాత మీకు అర్థమైంది ఆ మూవీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది. సో మీరందరూ ఆ సినిమాని చూసి ఆనందించి దీన్ని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మళ్ళీ అంత లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారు మా ప్రొడక్షన్లో మళ్ళీ సినిమా స్టార్ట్ చేసి ఆయనకి ఇది కమ్బ్యాక్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా దానికి తోడుగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, సోదరులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఫస్ట్ దేవుడికి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ రాజు గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ స్టేజ్లో టుడే నేనున్నాను. ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ ఫర్ రాజు గారు ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ టు ప్రొడ్యూసర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ డోంట్ నో వాట్ టు సే. నేను బ్లాంక్ అయిపోయినప్పుడు I just want to say ఇది నా ఫస్ట్ ఫిలిం తెలుగులో చేస్తున్నాను. అందరూ పోస్టర్ చూసి నాకు చెప్పారు ఇది మంజురా గారు గ్రాండ్ డాటర్ వచ్చినారు, చాలా బాగుంది, లుక్ మంజురా గారు లాగా ఉంది అని. ఐ థింక్ టుడే ఇఫ్ మా అమ్మమ్మ ఇక్కడ ఉంటే షిల్ బీ వెరీ ప్రౌడ్ అండ్ దట్. సో యాక్చువల్లీ నేను యాక్టింగ్ అయితే ఐ స్టార్టెడ్ యాక్టింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6. హిందీలో మోస్ట్లీ పనిచేశాను. ఝాన్సీ రాణి సీరియల్తో లాంచ్ అయ్యాను. అండ్ దీని తర్వాత గట్ మెనీ ఆపర్చునిటీస్. అండ్ బట్ ఎప్పుడు ఐ నెవర్ థాట్, I've done quite many movies. రుద్రమదేవి, ఆంధ్రాపోరి అన్ని మూవీస్ చూశారు. ఇప్పుడైతే కేరళ స్టోరీ జస్ట్ రిలీజ్ అయింది.
But I remember I was on the sets of Agada only, and we were doing some night shoot at Ramoji, and that's when I got my call for Kerala Story 2. I think MS Raju sir has been very, very lucky for me, and it is going to be so on. Ante sir, I mean, I just want to say, idi oka goppa opportunity for me. Anni genres chesanu, kani thriller. I mean, this horror divine thriller is a different genre that I have worked in. And chala expectations undi. I got a great role as Mahima, and I learned so much from Kamakshi, Shravan, Jovika. They are fabulous, dedicated actors. Nani garu, thank you so much for tolerating me. Thank you so much, MS Raju sir. Thank you, the whole direction team, and just chala thank you. Cinema hit avvali korukuntunnanu. Dhanyavadam. The most important thing is Dirty Harry was a very different journey in terms of the film or whatever it was, and I could see a different Raju Garu this time as a maker, and I could, a different page altogether, which because this basically film ఏదైతుందో Dirty Harry అంటే ఒక సింపుల్ ఫిల్మ్, ఒక పాయింట్ టు పాయింట్ అయిపోద్ది, ఒక రకమైన జర్నీలో వెళ్ళిపోద్ది. బట్ దిస్ జర్నీ ఫర్ హిమ్సెల్ఫ్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఐ కుడ్ సీ ఇట్ యాజ్ అన్ యాక్టర్. He was living through it. I know his schedule to everything, how he was trying to make this film. And I was very inspired at his age and with his famous weight, how he was trying to fight through it. And we as actors, I just felt we need to support him. And I had a fabulous role is what I know, and it was very challenging for me. A lot of layers. So I just wanted to give my best. Rajgaru, thank you for the second opportunity. It really means a lot to me. Thank you very much. Visalakshi Garu, all the best. My first film. మీలాంటి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేస్తుంటే ఇంకా దెల్ బి డిఫరెంట్ ఫిల్మ్స్, డిఫరెంట్ స్టోరీస్ మేకర్స్ వుడ్ బి ఎంకరేజ్ టు డూ. సో ఐ హ్యాడ్ ఇంకా ముందు ఈవెంట్స్ ఉంటాయని నాకు తెలుసు. సో ఐ విల్ కీప్ ఇట్ రియలీ షార్ట్. ఐ హ్యావ్ అ లాట్ టు టాక్ అబౌట్, లాట్ ఆఫ్ పీపుల్ ఐ నీడ్ టు అడ్రస్. సో ఐ విల్ స్పీక్ అబౌట్ ఇట్ ఇన్ ద ఫర్దర్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ మీడియా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. I was on cloud 9, sir పిలిచినప్పుడు, because I was always taking a lot of inspiration from the work he has already created. So అలాంటి వ్యక్తి పిలిచి ఇలా ఒక సినిమా చేస్తున్నానమ్మా, you have to be part of it అన్న తర్వాత I didn't even ask him what is the story. I mean, అంత పెద్దదాన్ని కూడా కాదు నేను. So I'm very, very happy to be part of this film. ఆ క్యారెక్టర్ నేను పుల్ ఆఫ్ చేయగలుగుతానని ఆయన నమ్మి నాకు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే నేను ఈ ఫిల్మ్ గురించి ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది, తర్వాత మీరు ట్రైలర్ చూస్తారు, ఇంకా చాలా ఇంటర్వ్యూస్ చూస్తారు, మూవీ గురించి చాలా వింటారు రిలీజ్కి ముందు. మూవీ గురించి చెప్పడం కన్నా ఐ ఫీల్ కొన్ని మూవీస్ మనకి కెమెరా ఆఫ్ అయ్యాక కూడా మనతో కొన్ని మూవీస్ దే స్టే విత్ అస్. సో అగదా నాకు అలాంటి ఫిల్మ్. మహాదేవి క్యారెక్టర్ ప్లే చేస్తూ somehow I became more spiritual. Somehow I became more calm as a person. And కొన్ని క్యారెక్టర్స్ మనతో ఉండిపోతాయి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ Mahadevi stayed with me, and it will stay with me because it made me a better person. And ఆ ఫీలింగ్ ఆడియన్స్ కూడా, ఐ మీన్ నేను ఎంత చెప్పినా సరే మా సినిమా బాగుంది, మేము ఇంత కష్టపడ్డామని చాలా చెప్పచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అది, అండ్ అది వాళ్ళు చూసినప్పుడే ఫీల్ అవుతారు. అండ్ నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో ఈ మూవీలో, అండ్ అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఖచ్చితంగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ యాక్టింగ్ విత్ జో, ఉల్కా, Shravan, and Vanita ma'am, Banchandra sir. Chala experience. All these people carried so many experiences as human beings, and chala work chesaru. Memandaram chala kotta vallam. So we have learned so much from them on the sets. Oka family laga. I got 2 sisters ee set lo. More than actors, I think we became family. I'll not call you brother, brother, but he's a great actor, Shravan. And prati scene appudu we used to have that, amma ippudu vidi tinestadu screen, ippudu tinestadu scene నేను చెయ్యాలి. So we used to have that healthy competition andaram work చేసినప్పుడు. So that was something I really used to look forward to every day set కి వెళ్ళేటప్పుడు.
సో అలా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ మూవీతో. అండ్ ఐ థింక్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్, అందరూ పొలిమేర తర్వాత నన్ను పొలిమేర యాక్ట్రెస్ పొలిమేర యాక్ట్రెస్ పొలిమేర యాక్ట్రెస్ అంటా ఉన్నారు. దానికన్నా ముందు డాక్టర్గా వచ్చి యాక్టర్గా అయిన కామాక్షి భాస్కర్లా అన్నారు, తర్వాత పొలిమేర యాక్ట్రెస్ అన్నారు. ఐ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత పీపుల్ విల్ కాల్ మీ ఆగదా యాక్ట్రెస్ అండ్ ఐ ప్రౌడ్లీ టేక్ దట్ టైటిల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.